కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథా, నాకై నీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. We welcome you for this first service in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మొదటి సర్వీస్కి ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2 తిమోతి 3:1 నేను చదువుతాను. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు, పైకి భక్తి గలవారిపై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి ఎందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉండము. హల్లెలూయా. ఈ సమయంలో పౌలు భక్తుడు తిమోతికి రాసే పత్రికలో లెటర్ ఇది. ఈ పత్రికలో దేవుడు ఏమంటాడంటే అంత్యకాలములో అపాయకరమైన కాలము ఉంది. హల్లెలూయా. మనందరము కూడా అంత్యకాలములోనే ఉన్నాము. అపాయకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే సైతానుడు ఎవరిని మిరుగుదురా అని గర్జించు సింహము వలె వాడు వెంబడిపడుతున్నాడు. ఎవరు వెంబడిపడుతున్నాడంటే అన్యజనులు వెంబడిపడతలేదు. వాళ్ళు ఆల్రెడీ రూట్ క్లియర్గా ఉంది నరకానికి. దేవుని దూరంగా ఉండి వాళ్ళు సైతాను మార్గంలోనే ఉన్నారు. కానీ ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వారిని వెంబడిపడుతుందంట. ఎందుకు? వారిని దేవుని నుంచి దూరం చేయాలి. వాడు మోసము చేత ప్రజలని దేవుని నుంచి దూరం చేసి వారిని నరకానికి తీసుకెళ్లాలని. ఎన్నో రకములైన ఆర్థిక భారం పెరిగిపోతుంది, అప్పులు అయిపోతాయి, చాలా విషయాల్లో ఉద్యోగాలు పోతాయి, ఎన్నో రకాలైన సమస్యలు. ఈ సమస్యలలో దేవుడు నీతో ఉండాలా వద్దా? చెప్పండి. దేవుడు నీతో ఉండాలా వద్దా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఎటువంటి భక్తి ఉండాలి? పైకి భక్తి గలవారమని చెప్పి వారు దేవుని శక్తిని ఆశ్రయించేవారు కాదు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క కాపుదల పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాగ్దానములు స్వతంత్రించుకోలేకపోతున్నారు. వారు దేవుని కాపుదల పోయిందనుకోండి, ఈ యొక్క అంత్యకాలంలో నువ్వు ఉన్నావనుకో, ఏదైనా విపత్తు వచ్చింది, నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. దేవుడే మనకి కాపుదల. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. చూడండి, ఎన్ని రకములైనటువంటి సమస్యలు వచ్చినా నువ్వు స్థిరముగా బలముగా ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి నిజమైన భక్తి. పైకి భక్తి గల వాళ్ళమని లోన దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా మీరు ఉండొద్దు. హల్లెలూయా.
అందుకే నిజమైన భక్తితో నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే ఆత్మలో శక్తివంతుడిగా తయారవుతావు, ఆత్మీయంగా బలవంతుడిగా ఉంటావు. అందుకే అప్పుడు నువ్వు ఈ ప్రతి సమస్య నుంచి నువ్వు జయము పొందుతూ నువ్వు దేవుని మహిమార్థముగా జీవించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, మీకా గ్రంథం చూడండి 7వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండి వారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును. 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి వాని ముగిత్తురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉందురు. నీ కాపరుల దినమని నీవు శిక్షలందు దినము వచ్చుచున్నది. నమ్ముకొనవద్దు. నీ కవిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి, ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా ఉన్నారట. చూడండి, సైతాను మోసములో మనిషి చిక్కుకున్నాడు అనుకో, వాడిని దేవుడు అది సైతానుడు అనేక రకాలుగా శోధనలో పెట్టి వాడిని దేవుని నుంచి పైకి లాగేస్తున్నాడు, దేవుని యొక్క మాటకు లోబడకుండా చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 1 తిమోతి 4:7 చదవండి. అపవిత్రులైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం చదవండి. ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దీని విషయం ఏంటి చెప్పండి. ఇది భక్తి, దైవ భక్తి నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది, నిన్ను దీవిస్తుంది. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, పైకి భక్తిలాగా ఉండి నువ్వు నటించావంటే నీ యొక్క నటన దేవుని ముందు సాగదు. దేవుడు అన్ని విషయాల్లో చూస్తూ ఉంటాడు. నీ హృదయ ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. నువ్వు ఎక్కడ చీకట్లో ఏం చేసినా కనబడుతుంది, ఎక్కడ చేసినా కనబడుతుంది. నువ్వు ఆ నదిలోకి వెళ్ళిపోయి చేసి, లేకపోతే ఎక్కడికో కొండచాటుకి వెళ్ళి చేసినా సరే దేవుడికి కనబడతావు. దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది సైతానుడు నీకు చెప్తాడు, నువ్వు ఆ కొండ పక్కకి వెళ్ళు, లేకపోతే ఇటెళ్ళు, అక్కడ చేసుకో, ఏం పర్లేదు. కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ చేసేది ఏంటంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, దైవ భక్తి ఈ లోక సంబంధమైన సాధన ఈ లోకము కొరకే పనికొస్తుంది. కానీ దైవ భక్తి ఈ లోకములో దీవెన ఉంటుంది, కానీ రాబో యుగములో కూడా దీవెన. అంటే అర్థమేంటి? దేవుని ఆశీర్వాదము, దేవుని సన్నిధి, దేవుని కాపుదల నీకు ఉంటుంది దైవభక్తిలో. చనిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుని ఆశీర్వాదం అంటే రక్షణ మార్గం ఉంది. పరలోకంలో కూడా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, నిత్య నరకము నుంచి నిన్ను తప్పిస్తాడు. ఈ లోక సంబంధమైన సాధన అంటే నువ్వు ఎంతో కష్టపడి పని చేస్తావు, చదువుతావు, లేకపోతే ఏదో సాధిస్తావు, డబ్బు సంపాదిస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, జ్ఞానం సంపాదిస్తావు, చెయ్యి. అది ఇక్కడ వరకే. దైవభక్తి లేదు. ఇవన్నీ చేస్తున్నావు, జ్ఞానంతో చేస్తున్నావు, బలంతో చేస్తున్నావు, నువ్వెన్నో కష్టపడుతున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, కానీ నువ్వు దేవుని భక్తిలో లేకుండా ఇన్ని చేసినా సరే, నీకు ఎంత డబ్బు వచ్చినా, ఎంత జ్ఞానం వచ్చినా, బలం వచ్చినా, అన్నీ వచ్చినా అవి నిన్ను నరకం నుంచి తప్పించలేవు.
ఈ లోకంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దైవ భక్తి ఉంటే ఈ లోకంలో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యానికి వెళ్తావు. చప్పట్లు కొట్టండి. దేవుని భయభక్తులు. నువ్వేదో నేను నా సొంత శక్తి చేత, బలము చేత, జ్ఞానం చేత నేను సంపాదించేస్తున్నా, నాకు దేవుడు అవసరం లేదని నువ్వు అనుకున్నావనుకో, మూర్ఖుడంటే తెలివి తక్కువడు. దేవుని భయం ఎందుకుండాలంటే దేవుడే నిన్ను పుట్టించాడు. ఆయనకి వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప సంకల్పము నీ పట్ల ఉంది. నువ్వు అనుకుంటున్నావు, నాకు ఏంటి ఇలా జరుగుతుంది, నాకు ఇంకా జాబ్ రాలేదు, నా చదువులో ఇలాగున్నాను, నువ్వు అందులో ఇలాగున్నా, ఇందులో అలాగున్నా, ఏమి బేఫిగర్ ఉండదు. హల్లెలూయా, బేఫిగర్ ఉండు. ఏం చేయాలి? నువ్వు దేవుని మాట విని దాని ప్రకారము జీవించాలి. నీ తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. దేవుని యొక్క నీ యొక్క చదువులో కూడా జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే. అవన్నీ కావాలి మనకి. హల్లెలూయా. అవన్నీ దేవుడు మీకు ఫ్రీగా ఇస్తానంటున్నాడు. రక్షణే ఫ్రీగా ఇచ్చాడు. దేవుడు ఎంత మంచోడో మీకు తెలుస్తలేదు. అంత మంచి దేవుని దగ్గరకు వచ్చి మనం ఇంకా పొందుకుంటలేదంటే నువ్వు దేవుని లోపమేమీ లేదు, నీ లోపమే ఉంది. ఆయన సన్నిధి నీతో ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధి నీతో ఉంటే సంపూర్ణ ఆనందము, ప్రతి సమస్యకు జవాబు నువ్వు పొందుకుంటావు. అద్భుత కార్యములు నువ్వు చూస్తావు. నీవు నిజమైన భక్తి కలిగి ఉన్నావా లేదా? చాలామంది ఏం చేస్తారంటే, చూడండి ఈ వాక్యం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయం 20 నుంచి 22 చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారికి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యునుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును నిజమైన సామెత చొప్పున వీటికి సంభవించెను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు గారు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత, యేసుక్రీస్తు రక్షించబడిన తర్వాత, క్రీస్తులో నా రక్షణ పొందినావంటే ఈ లోక మలినము నుంచి నిన్ను ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు. ఈ లోక మలినం నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. కానీ తిరిగి నువ్వు పడిపోవద్దంటున్నాడు. పడిపోవడం అంటే 2 జంతువులతో పోలుస్తున్నాడు. మొట్టమొదటిది కుక్క యొక్క స్వభావం ఏంటంటే అది వాంతికి చేస్తుందంట. అనుకొని అది కొంత దూరం వెళ్తుంది, మళ్ళీ వెనక్కి తిరుగుతుందంట. తిరిగి ఎక్కడ వాంతి చేసిందో అక్కడికి వచ్చి అది మళ్ళీ తినేస్తుంది. విడిచిపెట్టిన ఆ యొక్క దుష్టక్రియ నువ్వు కూడా ఏం చేస్తున్నావంటే, రక్షణ పొందినప్పుడు అనేక విషయాలు నువ్వు విడిచిపెడుతున్నావు. ఏం విడిచిపెడుతున్నావు చెప్పినా, నువ్వు అక్రమ సంబంధాలు విడిచిపెడతావు, లేకపోతే నువ్వు తాగుడు విడిచిపెడతావు, లేకపోతే ఇంకేమున్నాయి, చాడీలు చెప్పడం, ఒకడి మీద ఒకడికి ముసలమ్మ ముచ్చటలు, అవి మానేసి ప్రార్థన చేస్తావు. ఒకరిని ద్వేషించడం మానుకుంటావు.
నీవు దేవుని మార్గాల్లో హల్లెలూయా చర్చికి వెళ్ళడం, చర్చికి వెళ్ళకుండా ఉండడం బంద్ చేసి చర్చికి వస్తావు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తావంట, చర్చి బంద్ చేయడం మొదలెడతావు. మళ్ళీ తిరిగి పాత అలవాట్లోకి వెళ్ళిపోతావు, తాగుడులోకి వెళ్ళిపోతావు, లేకపోతే చెడ్డ స్నేహంతో వెళ్ళిపోతావు, లేకపోతే వాడి మీద వీడి మీద చెడ్డ మాటలు చెప్పడం, లేకపోతే సైతాను సంబంధించినవన్నీ కూడా తిరిగి విడిచిపెట్టిన ఆ పాపమును తిరిగి మళ్ళీ అదే కావాలనుకుంటావు. అంటే ఎటువంటి స్వభావం అంటే కుక్క స్వభావం. వాంతికి చేసింది విడిచిపెట్టారు, అది నీకు మంచిది కాదది, అపరిశుద్ధమైనది. అయితే అటువంటి విషయాలు నువ్వు తిరిగంట మళ్ళీ పొందుకునే అవకాశం. భక్తి సరిగ్గా లేకపోతే పైకి భక్తిలా నటిస్తూ ఉంటావు, కానీ ఆయన శక్తి, ఆ శక్తి ఏం చేస్తుంది, తాగుడు నుంచి విడిపిస్తుంది, లేకపోతే నీకున్న ప్రతి చెడ్డ అలవాటు నుంచి విడిపిస్తుంది. దేవుని శక్తి మామూలు శక్తి కాదు, చాలా పవర్ఫుల్. అది పొందుకోవాలి. నీకు జాబ్ లేకపోతే జాబ్ ఇచ్చే శక్తి అది, నీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చే శక్తి. ఆయన శక్తి నీ జీవితంలో పని చేయాలి అంటే ఈ యొక్క పాత జీవితము విడిచిపెట్టిన జీవితాన్ని నువ్వు తిరిగి ముందుకి దాని దగ్గరికి రాకుండా ఉండాలంటే నిజమైన భక్తి ఉండాలి. దేవుని నిజంగా నువ్వు ప్రేమించాలి. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడంటే నిన్ను ఎంత ప్రేమించాడో చూడు. ఎంత ప్రేమించాడు. నీవు దుఃఖంగా ఉంటే ఆయన చూడలేడు. సొంత కుమారుడుగా నిన్ను స్వీకరించడానికి, కుమార్తెగా స్వీకరించడానికి ఆయన చేసిన త్యాగం మామూలు విషయం కాదు. ఎన్నో శ్రమను పొందాడు. శరీరం అంతా దున్నబడ్డది, రక్తమంతా కారిపోతుంది, అందరూ అవమానపరుస్తున్నారు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిరా, ఉమ్మేసినట్ట ముఖం మీద. అన్నీ భరించాడు నీ గురించి. నువ్వు మంచిగా అయితే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నీకున్న రోగం పోతే చాలు, నీకు దరిద్రం పోతే చాలు, నువ్వు నరకానికి వెళ్ళొద్దు. ఎంత త్యాగం చేశాడంటే అంత త్యాగం చేసింది కూడా నువ్వు ఎలా ఈజీ తీసుకున్నావంటే, ఆ దేవుడు అంటే ఏం లేదు, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు, చర్చికి వింటే విందాం లేకపోతే లేదు. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా, ఆయన నీడ పడితే స్వస్థతలు, చనిపోయిన వాడు లేపేసాడు, భయముతో వణుకుతో నా రక్షణ కాపాడుకుంటానంటున్నాడు. రక్షణ పోగొట్టుకున్నావంటే నువ్వు ఎన్ని కోట్లున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఈ యొక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా అవన్నీ వేస్ట్. వెళ్ళి నరకంలో పడతాం. ఈ 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవితావు, కానీ తరతరాలు జీవించాలి, అక్కడ నరకాగ్నిలో జీవించాలి. అది తప్పిస్తున్నాడు దేవుడు నిన్ను. ఈ లోకంలో కూడా నీకు వాగ్దానములతో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, కానీ రాబో యుగములో కూడా దేవుని దీవెనలు. 2 యుగాల్లో కూడా నువ్వు దీవించబడతావు భక్తి కలిగి ఉంటే. కానీ నువ్వు సొంత శక్తితో నువ్వు చేసుకున్నావు అనుకో, అది ఈ లోకానికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. దేవుడు దూరం అయితే ఇది కూడా పోతుంది, మొత్తానికి మోసం అయిపోతుంది. నిజమైన భక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. ఇంకొక విషయం చూడండి, ఇంకొక విషయము, కుక్క వాంతి చేసిందే తిరిగి తిన్నట్టు, ఆ యొక్క అసహ్యమైన కార్యము నువ్వు తిన్నట్టు, నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయావంటే నీకు రక్షణ లేదు. హల్లెలూయా. పంది కూడా ఏమంటుందంట, పంది మనము పాపములోను శాపములోను చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు,
ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి నిన్ను పవిత్రునిగా చేసి నిన్ను రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని వైపుదా. దేవుని చేతిలోకి వచ్చావు నువ్వు. దేవుని చేతిలో నుంచి దెయ్యం ముట్టడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఎంత భద్రత చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆ దూత నీ తల వెంట్రుకల్లో ఒక్కడు కూడా రాలదు. నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే నువ్వు ఎంత ఛాలెంజింగ్ ఉంటావు. రక్షణ పొందిన వాడంట జీవితకాలం అంతా ధైర్యంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించే రక్షణ నీకు ఇచ్చాడు. అది నిలబెట్టుకోవాలి. అయితే పంది ఏం చేస్తుందంట, పందిని తీసుకొచ్చి మంచిగా స్నానం చేపించి బట్టలేసి సెంటు కొట్టావు. అయితే ఆ పందిని పెంచుకుంటుంటే నువ్వు అలా తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి నీ బెడ్ మీద పడుకోబెట్టుకున్నావు. అదేం చేస్తుంది, నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తావా చూస్తుంది. చూసి పరిగెట్టుకుంటే ఎక్కడికి వెళ్తుందండి? బురదలోకి వెళ్ళిపోతుంది, మురికిలోకి వెళ్ళిపోతుంది. ఇది సెంటు వాసన ఇష్టం లేదు దీనికి. అది బురద కడిగేసేసి చక్కగా మంచి వైట్ డ్రెస్ వేస్తే అది ఇష్టం లేదు. అది అర్థమవుతుందా? ఏం కావాలంట? చెడ్డ కంపు కావాలంట, మురికి కావాలంట. రక్షణ పొందిన నువ్వు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ రక్షణ నాకొద్దు, ఈ పరిశుద్ధత నాకొద్దు, ఈ లోకంలో ఉన్న ఆ మురికే కావాలి. అర్థమవుతుందా? అలాగా మీరు దేవుని యొక్క పరిశుద్ధతను తెలుసుకోలేకపోతున్నారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకో. ఆయన ఇచ్చిన గొప్ప దీవెనకరమైన నీ జీవితం ఎంతో ఉన్నతముగా దేవుడు నిన్ను లేవనెత్తుదామని తీసుకొచ్చాడు. అవి చేయలేకపోతున్నాడు దేవుడు. నువ్వు నమ్మకంగా లేవు, ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నావు. ఆయన మాటకు లోబడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకం మీద దృష్టి పెడుతున్నాం. ఈ లోక ఆశ అంట దేవునితో వైరం అంట. లోక ఆశ, ఈ లోకం గురించి నువ్వు లోకంలో అన్నీ సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా, ధనం సంపాదించుకోవాలా, గొప్ప అధికారం కావాలా. అవన్నీ కూడా వాటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి నువ్వు? చెప్పండి, ఎవరిని ప్రేమించాలా? యేసయ్యని ప్రేమిస్తే అవన్నీ నీ కూడా వస్తాయి. నువ్వేం చేస్తున్నావు? వాటి కూడా పరిగెడుతున్నావు. ఆ డబ్బు కావాలని, అధికారం కావాలని, లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతులు కావాలని, నన్ను అందరం మెచ్చుకోవాలా, దాని గురించి ప్రయాసపడకు. యేసయ్య వెంబడి నువ్వు వెళ్తే అవన్నీ నీకు వస్తాయి. అందుకే మొదట రాజ్యమును నీతిని మీకు ఎన్ని కావాలని నాకు తెలుసు అంటున్నాడు. నీకు అన్నీ ఇస్తా, నన్ను మొట్టమొదట ప్రేమించు. అది నిజమైన భక్తి. ఆయన మాటకు లోబడు. తిరుగులేని జీవితం. నువ్వెంత తగ్గించుకొని దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. నీ తగ్గింపు స్వభావం లేకుండా గర్వముతో నేను నా యొక్క జ్ఞానం, నా బలం, నేను సంపాదించుకున్న డబ్బు, ఈ డబ్బు మీద నువ్వు అతిశయపడద్దు. హల్లెలూయా. దేవుని ప్రేమించి దేవుని విషయంలో అతిశయపడమని. నీకు ఇచ్చిన డబ్బు ఎవరిది? చెప్పండి, ఎవరిది మీది? నీకు ఇచ్చిన జాబ్ ఎవరిది? నీకు ఇచ్చిన ఆరోగ్యం ఎవరిది? నీకు ఇచ్చిన అందం ఎవరిది? నీకు ఇచ్చిన బలం ఎవరిది? నీకు ఇచ్చిన భార్య ఎవరు? నీకు ఇచ్చిన భర్తను ఎవరిచ్చారు? నీకు ఇచ్చిన పిల్లల్ని ఎవరిచ్చారు? ఆయన బట్టి అతిశయించాలంట. ఈ లోకంలో మన జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఇచ్చిన వాటిపై వాళ్ళు అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. దేవుడిని పక్కన పడేశారు. నువ్వు అక్కడ ఉండు, దేవుడు నువ్వు అక్కడ ఉండి ఆదివారం ఉండు, నేను ఆదివారం వస్తా, సోమవారం మంగళవారం అన్ని రోజులు సైతాన్ గారు చెప్పినట్టు వింటాం. పైకి భక్తి, దేవుని శక్తి లేదు మీలో.
అంత్యకాలంలో వచ్చే అపాయకరమైన సంగతుల నుంచి నువ్వు తప్పించుకోగలవా? నిత్య నరకము నుంచి నువ్వు తప్పించుకోగలవా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వే నాకు ఆలయము, నీ నీ యొక్క హృదయంలోకి వచ్చి నేను నివసిస్తున్నానంటున్నాడు. ఆయనని సంతోషపెట్టే జీవితం నువ్వు జీవించాలి. ఎప్పుడు సంతోషపడతాడు? ఆయన మాటకు లోబడాలి, ఆయన పరిశుద్ధతలో ఉండాలి, ఆయన నీతిలో ఉండాలి, ఆయన యొక్క మార్గంలో ఆయన వెంబడిస్తే చాలు. ప్రతి ఒక్కరితో అదే చెప్తున్నాడు దేవుడు, నాతో చెప్పడం కాదు. నన్ను వెంబడించు, నీకేది కొదువు ఉన్నా సరే అది నేను ఇస్తాను. నా మాటకు లోబడు, నిజమైన భక్తిపరుడుగా ఉండు, దేవునిలో స్థిరంగా బలంగా ఉండు. నీవు నా యందును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టమో అది అడుగుడు, నేను మీకు ఇస్తాను. నువ్వు యేసయ్య ద్రాక్షవల్లి, నువ్వు తీగవు. తీగ ద్రాక్షవల్లి కాండానికి అతుకుపడి ఉంటుందా? ఉండదా? ఉంటే మంచిగా ఫలిస్తుంది, పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. అది తెగిపోయిందనుకో, ఈ కాండం నుంచి ఈ యొక్క తీగ కింద పడిపోయిందనుకో ఏమవుతుంది? అది ఎండిపోతుంది. తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తాం, నరకంలో. అటాచ్ అయి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరు లేచిన